ఆత్మద్వేషాద్ భవేన్ మృత్యుః పరద్వేషాత్ ధనక్షయః రాజద్వేషాద్ భవేన్నాశః బ్రహ్మద్వేషాత్ కులక్షయః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధనం. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనందరం కూడా శరణాగతి చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. ఎందుకు పెద్దలందరూ కూడా ప్రతిరోజు ఎంతో చక్కగా స్నాన సంధ్యా వందనాది ధర్మములను ఆచరించండి, భగవత్ కైంకర్యం చేయండి, సకల శాస్త్రములలో ఉండేటువంటి సారాన్ని కొంతైనా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు చేయాలండి ఆ పనులన్నింటినీ కూడా? ఆ పనులేవి కూడా మేం చెయ్యం. యావజ్జీవం సుఖం జీవేత్ ఋణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అంటూ ఎంతో చక్కగా చార్వాక సోదరుని యొక్క మార్గంలో ముందుకు వెళ్ళిపోతాము అని అనుకుంటే ఏదో ఒక రోజున ఆ మార్గంలో మన మీద మనకే చాలా అసహ్యము కలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎవరికైతే జీవితంలో ఒక సరైనటువంటి లక్ష్యం లేదో, ఎవరికైతే జీవితంలో మార్గము మీద సరైనటువంటి స్పష్టత లేదో, వారికి ఏదో ఒక రోజున వారి మీద వారికి ఒక రకమైనటువంటి ద్వేషభావం కలిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే మంచి లక్ష్యంతో జీవనాన్ని గడుపుతూ ఉంటారో, ఆ లక్ష్యాన్ని సాధించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారో, వారికి ఎప్పుడూ కూడా ఆత్మాభిమానం చక్కగా ఉంటుంది. వారి మీదగా వారికే కోపం వచ్చేటువంటి పరిస్థితులు రావు. ఈ కాలంలో ఎంతో మంది చాలా చికాకుగా ఉంటారు. ఎందుకయ్యా అలా ఉన్నామంటే కోపం. ఎవరి మీద? నాకెవరి మీద లేదండి, నా మీద నాకే అంటుంటారు. అంటే నా మీద నాకే కోపం ఉంది అనంటే ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? వారికి సరైనటువంటి లక్ష్యము లేకపోవడం వలన. ఎప్పుడైతే జీవితంలో సరైనటువంటి లక్ష్యం ఉంటుందో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రావని మనకు చక్కగా పెద్దవాళ్ళు చెప్పేస్తున్నారు. కనుక నీవు ఆత్మద్వేషాన్ని ఎప్పుడూ కూడా పొందకూడదు. ఆత్మద్వేషం అంటే నీ మీద నీకే ద్వేషం. ఆత్మద్వేషము వచ్చిందా, ఆత్మద్వేషాన్ భవేన్ మృత్యుః, నీకు మృత్యు వచ్చేస్తుంది, జాగ్రత్తగా. ఆత్మద్వేషము కలగకుండా ఉండాలి అంటే నీకెప్పుడు ఒక మంచి లక్ష్యం ఉండి తీరాలి. నీకు లక్ష్యం లేకపోతేనే ఆత్మద్వేషం వస్తుంది. కనుక నువ్వు మంచి లక్ష్యాన్ని పెట్టుకో. ఆత్మద్వేషాన్ భవేన్ మృత్యుః పరద్వేషాత్ ధనక్షయః. పరద్వేషం ఉందా, నీ మీద నీకు ద్వేషం తీసి పక్కన పెడదాం. ఇంకా మహాజబ్బు ఏమిటంటే పక్కవాడి మీద ద్వేషం. ఎప్పుడూ కూడా పక్కవాడు అలా చేశాడు, ఇలా చేశాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అతను ఎదిగిపోతూ ఉన్నాడు, ఇలా. ఈ పరద్వేషము గనక నీలో ఉన్నదా, ధనక్షయ, నీకున్న సంపద అంతా నశించిపోతుంది. అతన్ని చూస్తూ ఉండిపోతావు, నువ్వు సంపాదించవు, ఉన్నది కూడా ఖర్చు పెడతావు. చివరికి పరద్వేషం వల్ల ధననాశము తప్ప ఏదీ లేదు. ఆత్మద్వేషం ఉందా, మృత్యువు. పరద్వేషం ఉందా, ధననాశం. ఆత్మద్వేషాన్ భవేన్ మృత్యుః పరద్వేషాద్ ధనక్షయః రాజద్వేషాన్ భవేన్నాశః. ఒకవేళ రాజద్వేషమే ఉన్నదా, వంశముతో సహా నాశనం కలుగుతుంది అంటున్నారు. రాజద్వేషాన్ భవేన్నాశః. అసలు విషయం ఇప్పుడు చెప్తున్నారు. బ్రహ్మద్వేషాత్ కులక్షయః. అంతేకాకుండా భగవద్విషయంలో కనుక నీకు ద్వేషం ఉన్నదా, అంతేనండి, ఎవరూ కూడా ఎన్ని జన్మాలలో కూడా నిన్ను రక్షించలేరు. కనుక ఏ ద్వేషమున్నా దానికంటూ ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదో రకమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మ ఉన్నది. కానీ బ్రహ్మద్వేషము ఉన్నటువంటి వారికి మాత్రం ప్రాయశ్చిత్త కర్మ ఎప్పటికీ కూడా లేదు. కనుక ఎప్పుడూ కూడా అటువంటి ద్వేషాన్ని మనం కొని తెచ్చుకోరాదు. చక్కనైనటువంటి మార్గంలో మొట్టమొదట నీ మీద నీకు ద్వేషం కలగకుండా ఒక మంచి మార్గంలో ఉంటే మిగతా ద్వేషాలు ఏవి కూడా రావు. నీ మీద నీకు ద్వేషం కలగకుండా నీవు చక్కనైనటువంటి సన్మార్గంలో ఒక లక్ష్యంతో వెడుతూ ఉంటే పక్కవాడి మీద ద్వేషం రాదు, రాజద్వేషం అంతకన్నా రాదు, బ్రహ్మద్వేషము రమ్మన్నా కూడా రాదు. కాబట్టి చక్కనైనటువంటి ఒక లక్ష్య మార్గాన్ని ఎన్నుకొని
మన స్వధర్మాన్ని మనం పాటిస్తూ జీవనాన్ని గడపాలి అని ఎంతో చక్కగా సారంగా మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సారాన్ని గ్రహించి ఈ ఫల్గుణ మాసంలో ఒక చక్కనైనటువంటి లక్ష్యాన్ని మనందరం కూడా నిర్దేశించుకొని నవ వసంతం కోసం అడుగులు ముందుకు వేస్తూ ఎంతో చక్కగా భగవత్ కైంకర్యం చేద్దాం. ఆ భగవత్ కైంకర్యంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.